ముఖ్యంగా పోలీసులు వ్యవహార శైలి చూస్తుంటే ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు కూడా అత్యంత సీనియర్ ఉద్యోగి అయ్యండి, అధికారి అయ్యండి కూడా, చట్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి అయ్యండి కూడా ఈరోజు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి రీతిలో మాట్లాడడము. మరి వారికి తెలియదా 2014-19లో ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అతి జుగుప్సాకరమైన, అశ్లీలకరమైనటువంటి పోస్టింగ్లను నేరుగా వారి అధికార పేజీలలోనే పెట్టడము, వాటన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా వైరల్ చేయడము అనేకం చూసాం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి రాజకీయ కక్షలకు ఎక్కడ కూడా పాల్పడలేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో కేవలం మనకున్నటువంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంక్షేమ పథకాలను కానీ, అభివృద్ధి కార్యాచరణతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. మరి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవము, 4 దశాబ్దాల పార్టీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా దాదాపు 20 నెలల కాలంలోనే 2000కు పైగా కేసులు పెట్టడం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగానైనా పార్టీని అణగదొక్కాలనేటువంటి కుట్రలో భాగమే ఈ రకమైనటువంటి పోలీసు బెదిరింపులు, అక్రమమైన కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భరోసాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండేటువంటి పటిష్టమైనటువంటి లీగల్ సెల్ సహాయంతో ఈరోజు పార్టీ మరింత ఉధృతంగా ముందుకెళ్తుంది. ఏ ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి ఏ ఒక్కరు కూడా ఇలాంటి వాటికి అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.